నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక ఇండస్ట్రీని కుదిపేస్తుంది. మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లో కనీస సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమా కమిటీ కుండబద్దలు కొట్టింది. ఈ రిపోర్టు వెలుగులోకి రావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హేమా కమిటీ రిపోర్ట్స్ పై నటి రాధిక స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కొంతమంది వ్యక్తులు నటిమణుల కార్వాన్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించారు. చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం దురదృష్టకరమన్నారు. 46 ఏళ్ల నుంచి తాను ఈ పరిశ్రమలో ఉన్న అన్ని చోట్ల ఇదే విధమైన సమస్యలను మహిళలు ఎదుర్కొంటున్నారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. 46 ఏళ్ల నుంచి తాను ఈ పరిశ్రమలో ఉన్నప్పటికీ అన్ని చోట్ల ఇదే విధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతూనే ఉన్నాయని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్ళినప్పుడు జరిగిన ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. షాట్ ముగించుకొని తాను వెళ్తుండగా సెట్లో కొంతమంది మగవాళ్లు ఒక చోట కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారని చెప్పారు. క్యారవాన్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని తెలిసి ఆ టీంకు వార్నింగ్ ఇచ్చానన్నారు రాధిక. ఆ ఘటన తర్వాత తనకు క్యారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుందన్నారు. ఇక ఈ అంశంపై స్టార్ నటి సమంత మరోసారి స్పందించారు. హేమా కమిటీ రిపోర్ట్ను ఆమె స్వాగతించారు. ఫిలిం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC ప్రయత్నాలను సమంత ప్రశంసించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలపైన తాము హేమా కమిటీ రిపోర్ట్స్ను స్వాగతిస్తున్నామని, WCCని స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏర్పాటైందన్నారు. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు శామ్ ఇన్స్టా వేదికగా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత పోస్ట్ వైరల్ అవుతుంది. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నివేదికను ఉద్దేశించి సీనియర్ నటి, సీరియల్ ప్రొడ్యూసర్ కుట్టి పద్మిని స్పందిస్తూ తమిళ టీవీ పరిశ్రమలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదన్నారు. వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సందర్భాలున్నాయని పద్మిని వ్యాఖ్యానించారు. ఖుష్బూ ఈ రిపోర్ట్పై మాట్లాడుతూ కెరియర్లో రాణించాలనుకుంటే వేధింపులు లేదా కమిట్మెంట్ ఇవ్వాలని కోరడం లాంటి పరిస్థితులు మహిళలకు అన్ని రంగాల్లోనూ ఎదురవుతున్నాయన్నారు. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం దురదృష్టకరం అన్నారు. హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అమ్మ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2 నెలల్లోనే కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అమ్మ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్దికి, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజరాముళ్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆసక్తిగా చూస్తున్నారు.